నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం అమృత లత గారు రచించిన 'జీవితమే సఫలం' అనే ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ విందాం. రజని, నువ్వు తొందరగా రెడీ కావాలి. నా ఫ్రెండ్స్ పిల్లల్లో కొందరికి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ వస్తున్నాయి. మనం వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేసి వస్తాం. ఫ్యాక్టరీ నుండి వస్తూనే శ్రీవారు, శేఖర్ హడావిడి చేసేశారు. అబ్బబ్బా! మీరెప్పుడూ ఇంతే. అరగంటలో తయారవ్వమంటారు. అదెలా వీలవుతుంది? అంటూ విసుక్కుంటూ లేచాను. ఇదిగో రజని, ఆ అవార్డు ఫంక్షన్ను స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని అనుకున్న టైంకి టంచన్గా మొదలెట్టి టంచన్గా ముగిస్తారు. నువ్వు తీరిగ్గా తయారయ్యావంటే మనం అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రోగ్రాం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, చెప్పాడు శేఖర్. మీరు అలా ఏడిపిస్తే నేను అసలు రాను పోండి. నాకు రావాలనే ఆసక్తి కూడా లేదు. మీరే వెళ్ళండి అంటూ సోఫాలో చేరగల పడ్డాను. సరే, నీ ఇష్టం. కానీ నువ్వు ఇప్పుడు రాకపోతే ఆ తర్వాత నువ్వే బాధపడతావు. నేను బాధపడతానని మీరేం బాధపడక్కర్లేదులేండి. మీరు వెళ్ళొచ్చు అన్నాను. అంతేనంటావా? అయితే సరే. కానీ ఆ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి ఎవరో తెలుసా? నీకు ఇష్టమైన సినీ హీరోయిన్ విజయసుధ. ఇప్పుడు చెప్పు, వస్తావా? నన్నొక్కడినే వెళ్ళమంటావా? అడిగాడు శేఖర్. నిజంగా విజయసుధ వస్తున్నారా? ఆ మాట ముందే చెప్తే 5 నిమిషాల్లో రెడీ అయ్యేదాన్ని కదా. ఇక ఇప్పుడు నిమిషంలో తయారవుతాను చూడండి అంటూ ఉత్సాహంగా లేచి వార్డ్రోబ్ వైపు పరిగెత్తాను. వార్డ్రోబ్ తెరిచి చూస్తే అన్నీ ఇదివరకు కట్టుకున్న చీరలే కనిపిస్తున్నాయి. ఎన్ని చీరలు చూసినా ఏదీ కట్టుకోవాలనిపించడం లేదు. ఒక్కటైనా కొత్తది కనిపించడం లేదు. సినీ తారల్లా తళుకు బెళుకు చీరల ముందు ఈ చీరలు ఏం బాగుంటాయి? అసలే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అధినేత భార్యని ఇంత సాదాసీదా చీరలు కట్టుకుంటే నలుగురు ఏమనుకుంటారు? ముఖ్యంగా నా అభిమాన నటి విజయసుధతో ఫోటో తీసుకునే ఛాన్స్ వస్తే ఈ చీరల్లో ఏది కట్టుకున్నా ఆమె పక్కన నేను వెలవెలాపోయేది మాత్రం ఖాయం. నిజానికి ఈ ప్రోగ్రాం గురించి ముందుగా నాకు చెప్పనందుకు శేఖర్ మీద పీకల దాకా కోపం వచ్చినా విజయసుధ గుర్తొచ్చి కాస్త తమాయించుకున్నాను. చివరకు 2-3 సార్లు చీరలన్నీ అటు ఇటు తిరగేసి ఉన్న వాటిల్లో నుంచే మంచి చీర ఒకటి సెలెక్ట్ చేసుకొని గబగబా అవార్డ్ ఫంక్షన్కి తయారయ్యాను. ఏ నగ పెట్టుకోవాలా అని నగలు పెట్టి తెరిచాను. కట్టుకున్న చీరకి ఏది మ్యాచ్ అవుతుందా అని చూస్తే ఏది సరిపోదు అనిపించి చాన్నాళ్ల తర్వాత డైమండ్ సెట్స్ ఉండే మరో పెట్టి తెరిచాను. ఎన్నో నగలు కనిపించాయి. అన్నీ నాకు ఇష్టమైనవే. ఏది పెట్టుకోవాలో అర్థం కావటం లేదు. సడన్గా నా దగ్గర ఉండే పీకాక్ డైమండ్ సెట్ గుర్తొచ్చింది. పెట్టెలో దానికోసం వెతికాను. అది ఎక్కడా కనిపించలేదు. ఆ సెట్ని మొదటిసారిగా శ్వేత పెళ్లిలో పెట్టుకున్నట్టే గుర్తు ఉంది. రెండోసారి ఎప్పుడు పెట్టుకున్నానో గుర్తుకు కూడా రావడం లేదు. అసలే అప్పట్లో అది 10 లక్షల రూపాయల డైమండ్ సెట్. నాలో ఆందోళన మొదలైంది. అప్పటికే శేఖర్ కారులో కూర్చున్నాడేమో, ఆగకుండా కారు హారన్ మోగిస్తూనే ఉన్నాడు. ఆ పెట్టెలో ఉన్న వాటిల్లో నుంచి నచ్చిందేదో మెడలో వేసుకొని గబగబా బయటికి వచ్చాను. వావ్! చాలా సింపుల్గా తయారయ్యావు. ఐ లవ్ యూ డార్లింగ్, మెచ్చుకోలుగా అన్నాడు శేఖర్. మామూలు రోజుల్లో అయితే ఆ మాటలకు పొంగిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నా మనసంతా ఆ డైమండ్ సెట్ మీదే ఉంది. శేఖర్ మాటలకు బదులివ్వకుండా మౌనంగా వెళ్ళి కారులో కూర్చున్నాను. శేఖర్ హుషారుగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇలా ఎప్పుడో కానీ ప్రైవసీ కోరుకున్నప్పుడు తప్ప తనంతట తానెప్పుడూ డ్రైవ్ చేయడు శేఖర్. డ్రైవర్ లేకుండా హాయిగా ఉంది ప్రయాణం. కానీ మనసే ఎంత వద్దనుకున్న మాటి మాటికి డైమండ్ సెట్ మీదకే వెళ్తుంది. నా ముభావం గమనించాడేమో. ఎనీ ప్రాబ్లం అని అడిగాడు శేఖర్. ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాను. ఒక దశలో కనిపించకుండా పోయిన ఆ డైమండ్ నెక్లెస్ గురించి చెప్పాలనిపించింది. చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో. అయినా శేఖర్ నా నగల గురించి ఎప్పుడూ పట్టించుకోడు. సరికదా, కనీసం నాకు ఏ ఏ నగలున్నాయో, అసలు ఎన్ని నగలున్నాయో కూడా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు చెప్పినా వేస్ట్. అందుకే ఆ నెక్లెస్ ఎక్కడుందో నేనే కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాను. పెళ్ళైన కొత్తలో ఒకసారి మా పెళ్ళిలో నాకు మా అత్తగారు పెట్టిన బెనారస్ చీర కట్టుకొని మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్దామని బయటికి వచ్చాను. నన్ను చూస్తూనే అక్కడేదో తన కనుల ముందు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిస్తే తట్టుకోలేక కళ్ళు మూసుకున్నట్టు ఓవర్ యాక్షన్ చేశాడు శేఖర్. అయ్య బాబోయ్! గిఫ్ట్ ర్యాపర్ ఒంటికి చుట్టుకున్నట్లు ఏంటి అలా జిగేలు జిగేలమంటున్నావు? నా గుడ్డి కళ్ళు తట్టుకోలేవు కానీ
సింపుల్గా చీర కట్టుకో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడిపించాడు. ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావు? నువ్వు అది టెస్టెడ్ జరీ అనుకుంటున్నావేమో, ఖరీదైనదే 30,000 నన్ను వెనకేసుకొస్తూ అన్నారు మా అత్తగారు. అమ్మో, 30,000? ఎందుకమ్మా మీ ఆడవాళ్ళు అనుత్పాదక వస్తువుల మీద అన్నన్ని వేల రూపాయలు తగలేసేస్తారు? చాలేరా, రజనీ వాళ్ళ నాన్నగారైతే 50,000 రూపాయలకి తక్కువ లేని ఒక 5-6 చీరలు తనకు కొనిచ్చారు. మనం ఈ మాత్రం కొనకపోతే ఎలా? ఇప్పుడు ఈ రోజుల్లో అవన్నీ మామూలే కదా అన్నారు అత్తగారు. చూడమ్మా, మన పని మనుషుల జీతం నెలకి 10,000, నువ్వు చీరల మీద అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే నాకెందుకో చాలా బాధగా ఉంటుంది అన్నాడు శేఖర్. అతడి అభిమతం తెలిసాక ఖరీదైన చీరల జోలికి వెళ్ళడం మానుకున్నాను. మరొకసారి చీరల సంగతి సరే సరే, మరి నగల సంగతి చూద్దామా డియర్? చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా లక్షలు విలువ చేసే పెద్ద పెద్ద నగలు ధరిస్తారు మీ ఆడవాళ్ళు. అవి అంత అవసరం అంటావా రజనీ అన్నాడు నవ్వుతూ. అసలు ఎన్నెన్ని నగలుంటాయో మీకేం తెలుసు? నా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఫంక్షన్లో 3-4 గంటలకోసారి కనీసం 2-3 నగలైనా మార్చుకుంటారు తెలుసా అన్నాను ఉక్రోషంగా. శేఖర్ ప్రశ్నల పరంపర చూస్తుంటే ఇంకా నా నగలకు కూడా ఎక్కడ ఎసురొస్తుందేమో అని దిగులేసింది. అది కాదు డార్లింగ్, నిన్ను నగలు వేసుకోవద్దు అనడం లేదు. ఆడవాళ్లకు నగలు అందాన్ని ఇస్తాయి, కాదన్ను. కానీ అవసరానికి మించిన నగలు అవసరమా అన్నదే నా ప్రశ్న అన్నాడు నాకు కోపం వచ్చిందని గమనించి అనునయంగా. ఇంకోసారి అయితే 6 ఏళ్ల క్రితం శేఖర్ చెల్లెలు శ్వేత పెళ్లి సందర్భంగా మా ఇద్దరికి ఇష్టమైన నగలు కొనుక్కోమంటూ శ్వేతకో 30 లక్షలు, నాకో 30 లక్షలు ఇచ్చారు మా అత్తగారు. ఇచ్చిందే తడువుగా నేను శ్వేత మహదానందంగా నగల షాపుకి వెళ్ళి మాకు ఇష్టమైన రకరకాల నగలు కొనుక్కొని ఇంటికి వచ్చాం. సరిగ్గా అప్పుడు కొన్నదే నేను ఇప్పుడు పోగొట్టుకున్న పీకాక్ డైమండ్ నెక్లెస్. ఆ రోజు ఎంతో సంబరంగా నా నగలను శేఖర్కు చూపిస్తుంటే వాటి పట్ల నా మురిపం చూసి, అబ్బా ఎన్ని నగలో, ఇవన్నీ వేసుకోవడానికి మన ఇంట్లో ఇంకెన్ని ఫంక్షన్స్ జరుగుతాయని అనుకుంటున్నావు రజనీ? ఇవి వేసుకొని నువ్వు మురిసిపోవడానికి నీకు నీ జీవితకాలం కూడా సరిపోదు తెలుసా అన్నాడు వెక్కిరిస్తూ. అదో పెద్ద సమస్య శేఖర్, నేను వేసుకోవడం కుదరకపోతే అవి నా కూతుళ్ళకి ఇస్తాను, ఇంకా ఎక్కువైతే మనవరాళ్ళకి ఇస్తాను. చీరల్లాగా అవేమీ అనుత్పాదక వస్తువులు కాదు కదండి. పైగా బంగారం ధరలు ప్రతి 10 ఏళ్లకి ఎంత లేదన్నా 20% పెరుగుతాయంటారు కదా అన్నాను. సర్లే, అలా కొన్ని రోజులు మాత్రమే కట్టిపరేసే చీరల కంటే మీరు వేసుకునే నగలే నయమనుకో. అవసరాల్లో అవి మిమ్మల్ని ఆదుకుంటాయి. కానీ పాపం ఆ నగలన్నీ ఎన్నాళ్ళలా ఊపిరాడకుండా ఆ పెట్టెల్లో మూలుగుతూ ఉంటాయి చెప్పు. అయినా నాకు విషయం తెలియక అడుగుతున్నాను రజనీ, అసలు ఈ నగలన్నీ నీకు గుర్తుంటాయంటావా అన్నాడు నవ్వుతూ. ఓ, ఎందుకు గుర్తుండో? ప్రతిదీ గుర్తుంటుంది. ఎన్నో షాపులు తిరిగి తిరిగి ఏరికోరి కొనుక్కుంటాం కదా అన్నాను ఆ రోజు ధీమాగా. ఆ తర్వాత ఎన్నో నగలు కొన్నాను. కొత్త వాటి మీద మోజుతో ఎప్పటికప్పుడు కొత్తవే వేసుకోవడం వల్ల ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆ పీకాక్ నెక్లెస్ లాంటి పాత నగల గురించి ఇంచుమించు మర్చిపోయాను. శేఖర్ అన్నట్లు అలా ఎన్ని నగలు మర్చిపోయానో ఏమో. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ రవీంద్ర భారతి ముందు కారు ఆపాడు. మేమిద్దరం కారు దిగుతుంటే మా పక్కన మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగుతూ కనిపించారు విజయ్ సుధా. నాలో అప్పటిదాకా ఉన్న దిగులు మాయమై హుషారొచ్చింది. పచ్చని శరీర ఛాయ, చిన్న మూతి, మెడలో సన్నని బంగారు గొలుసు, ఎలాంటి బరువైన నగలు మేకప్పు లేకుండా మామూలు చీరలో ఎంతో సాదాసీదాగా కనిపించారామె. అయినా ఆ ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ చూపుర్లని కట్టిపడేస్తుంది. మామూలు వస్త్రధరణలో కూడా కొందరు హుందాగా అందంగా ఉంటారు. నగల కోసం అంత డబ్బులు తగలేయడం అనవసరము అని బహుశా ఇలాంటి వాళ్ళని చూశాకే అనిపించిందేమో శేఖర్కి అని అనుకున్నాను. అవార్డ్స్ ఫంక్షన్ మొదలైంది. నేను శేఖర్ వెళ్ళి సభలో కూర్చున్నాం. విజయసుధ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించారు. అవార్డు అందుకోబోతున్న 3 అబ్బాయిలను స్టేజ్ మీదకి పిలిచారు. నిర్వాహకులు ముందుగా మాట్లాడుతూ యువతరాన్ని వారి పనితనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులు ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పారు.
అనంతరం నిర్వాహకులు స్టేజ్ మీదున్న ముగ్గురు అమ్మాయిలు సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ ఆహ్వానితుల కరాతాళ ధ్వనుల మధ్య విజయసుధ గారి చేతుల మీదుగా వారిని సన్మానించారు. చివరగా అవార్డు గ్రహీతల స్పందన మొదలైంది. ఒక్కొక్కరు తమ విజయం వెనకాల ఎవరి సహాయం ఉందో చెప్తూ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నారు. నా మనసంతా నాకు కనిపించకుండా పోయిన నెక్లెస్ చుట్టే తిరుగుతుందేమో, సభలో ముళ్ళ మీద కూర్చున్నట్లు అసహనంగా ఫీల్ అవుతున్నాను. ముగ్గురు స్పందనలు పూర్తి కాగానే ఇక వెళ్ళిపోదామా అన్నట్టుగా శేఖర్ వంక చూశాను. ఆయన వినిపించుకోవడమే లేదు సరికదా, దృష్టంతా అవార్డుల గ్రహీతల స్పందనల మీదే ఉంది. వాళ్ళు చెప్పేదంతా ఎంతో ఆసక్తిగా వింటున్నాడు. ఇక చివరగా ఈ అవార్డు గ్రహీతలందరిలోకి వయసులో చిన్నది, పేద కుటుంబంలో పుట్టి 25 ఏళ్ల వయసులోనే స్వయం కృషితో మిలేనీర్గా ఎదిగి యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మిస్ మానస మాట్లాడతారిప్పుడు అని ప్రకటన వినిపించింది. హమ్మయ్య, ఇంకా కొంచెం సేపట్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ రిలాక్స్డ్గా కూర్చున్నాను. మానస లేచి మైక్ ముందుకు వచ్చింది. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. కూలీ నాలి చేస్తూ మా బామ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. అతి కష్టం మీద నన్ను 10th దాకా చదివించి ఆ పరీక్షలు పూర్తి కాకముందే జబ్బు చేసి పోయిందావిడ. ఇక అప్పటి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. స్కూల్ వర్కింగ్ డేస్లో ఎవరైనా ఫ్రెండ్స్ దయతలిచి వాళ్ళ టిఫిన్ బాక్సుల్లో నుంచి తలా కొంత అన్నం పెడితే తినేదాన్ని. సెలవు రోజుల్లో కొన్నిసార్లు పస్తులుండేదాన్ని. నాకేమో పై చదువులు చదువుకోవాలని కోరిక. చదివించే వాళ్ళెవరూ లేరు. కనీసం కడుపు నిండా అన్నం తినే భాగ్యమే లేని నాకు పై చదువులు మాత్రం ఎవరు చెప్పిస్తారు? చదువుకోవాలన్న నా కోరికను వివరిస్తూ ఎవరింట్లోనైనా నాకు నీడనిచ్చి నన్ను చదివిస్తే చాలు, వాళ్ళ ఇంట్లో ఇంటి పని కానీ వంట పని కానీ చేస్తాను అంటూ ఒక లేఖ రాసి దాన్ని జెరాక్సులు వేయించి వాటిని మా స్కూల్లో తమ పిల్లల్ని దింపడానికి వచ్చే తల్లిదండ్రులకు ఇస్తూ ఎవరైనా దయతలిచి నన్ను కనికరించకపోతారా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేదాన్ని. ఆ రోజు 10th పరీక్షలు. రేపటి నుండి ఎక్కడుండాలి, ఏం చేయాలి అనే దిగులు కమ్మేసింది. కన్నీళ్లు తుడుచుకుంటూనే చివరి పరీక్ష రాశాను. పరీక్ష రాసి అలా బయటపడ్డానో లేదో ఒక పెద్ద కారు నా ముందొచ్చి ఆగింది. డ్రైవర్ దిగి కారు ఎక్కండమ్మా అన్నాడు. ఎక్కడికి అని అడిగాను బిత్తరపోతూ. నాతో రండి, మీకు ఒక మంచి నీడ దొరుకుతుంది అన్నాడు నవ్వుతూ. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఏ బ్రోతల్ హౌస్కో అమ్మేసేవాడు కాదు కదా అని సందేహించాను. భయపడకండమ్మా, మీకు బాగా చదువుకోవాలని ఉందంటగా, ముందు ఈ కారులో మిమ్మల్ని ఓ మార్వాడి సేటు దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారు మా సార్ అన్నాడు డ్రైవర్. పర్లేదమ్మా, భయపడకండి, మిమ్మల్ని తీసుకువెళ్తున్న కారు నెంబరు నేను నోట్ చేసుకుంటున్నాను చెప్పాడు వాచ్మెన్. దాంతో ధైర్యంగా వెళ్ళి కారులో కూర్చున్నాను. మార్వాడి సేట్, అమ్మా మీకు 2 ప్యాకెట్స్ ఇస్తున్నాను. ఒక దాంట్లో చెక్ బుక్ ఉంది, రెండో దాంట్లో ఒక లెటర్ ఉంది. మొదటిది నీ చదువుకు ఉపయోగపడుతుంది, రెండోది నీ బాధ్యతను తెలియజేస్తుంది. రెండూ నీ దగ్గరే ఉంటాయి. నీ చదువు అయిపోయాక అంటే ఓ 5 ఏళ్ల తర్వాత ఆ రెండో ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో సూచించిన విధంగా నా దగ్గరికి రా అన్నాడు. జరుగుతున్నదంతా నాకు ఏదో ఒక కలలా, డిటెక్టివ్ కథలా దిగ్భ్రమగా ఉంది. నేను అయోమయం ఆశ్చర్యానందం నుండి తేరుకోకముందే, అమ్మా మీరిప్పుడు రెడ్డి విమెన్స్ కాలేజీ హాస్టల్కి వెళ్ళి అక్కడ వార్డెన్ని కలవండి, ఆమె మీకు రూమ్ అలాట్ చేస్తారు, ఈ 5 ఏళ్ళు అక్కడే ఉండి చదువుకోండి అంటూ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అటెండర్ని పిలిచి బయట ఈ అమ్మాయి కోసం ఒక కారు వెయిట్ చేస్తుంది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళు అని ఆదేశించాడు. ఇంకా ఆ తర్వాత డిగ్రీ దాకా బాగా చదువుకొని అన్నింట్లో ఫస్ట్ వస్తూ 5 ఏళ్ల తర్వాత ఆ రెండో ప్యాకెట్ ఓపెన్ చేశాను. చెప్పడం ఆపింది మానస. సభికులందరిలో ఉత్కంఠ. అప్పటి వరకు అవార్డు గ్రహీతల స్పందనలన్నీ నాకు రొటీన్గా అనిపించాయేమో, ఈ అమ్మాయి మాట్లాడుతున్న విధానం నాలో ఆసక్తి కలిగిస్తుంది. ఆ అమ్మాయి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. నా చదువు పూర్తయ్యాక రెండో కవర్ తెరిచాను. ఆ కవర్లో నుంచి ఒక ఉత్తరం జారిపడింది. అందులో 5 ఏళ్ల క్రితం నీకిచ్చిన మొదటి కవర్ నీ చదువుకు ఉపయోగపడిందని భావిస్తున్నాం, ఈ రెండో కవర్ నీ బాధ్యతను తెలియజేస్తుంది అనే వాక్యాలు చదివి
ఉద్వేగానికి లోనయ్యాను. ఆ రెండో కవర్లో చిత్రంగా మరో కవర్ కనిపించింది. ఆ కవర్ మీద, ఈ మూడో కవర్ ఇప్పుడే తెరవద్దు. నీ చదువు పూర్తయింది కాబట్టి నువ్వు మంచి ఉద్యోగమో బిజినెస్సో చేసి జీవితంలో పూర్తిగా స్థిరపడ్డాకే ఇది ఓపెన్ చేయాలి అనే వాక్యాలు కనిపించాయి. మాయల ఫకీర్ ప్రాణంలా ఈ కవర్ల కథ ఏమిటో అర్థం కాక జుట్టు పీక్కొని అవన్నీ తీసుకెళ్ళి మార్వాడి సేటికి చూపించాను. ఇంకే, నువ్వు జీవితంలో స్థిరపడ్డాకే ఆ మూడో కవర్ ఓపెన్ చేసి నా దగ్గరికి రా తల్లి అన్నాడు నవ్వుతూ. ఇక చేసేదేమీ లేక ఆయన దగ్గర సెలవు తీసుకొని బయటపడ్డాను. తమ ఊరు పేరు చెప్పుకోకుండా నన్ను ఇలా అయోమయానికి గురి చేస్తూ నాకు ఇలా సహాయపడుతున్నది ఎవరో, నా నుండి వాళ్ళు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో ఎంత ఆలోచించినా నా బుర్రకు తట్టలేదు. ఇక ఆ విషయం ఆలోచించడం మానేసి నన్ను నేను ప్రూవ్ చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నాల్లో పడ్డాను. ఇన్నాళ్ళు ఎవరో చదివిస్తుంటే ఎలాంటి బాధ్యత లేకుండా హాయిగా చదువుకోగలిగాను. ఇప్పుడు రెక్కలొచ్చాయి. ఇక ఎగిరే ప్రయత్నం మొదలు పెట్టాలి. లేకపోతే ఎప్పుడు నేల మీదే ఉండిపోతాను. ఏం చేద్దామా అని ఆలోచించడం మొదలుపెట్టాను. మనిషికి కావాల్సిన మౌలికమైన అవసరాలు ఏమిటా అని ఆలోచిస్తుంటే అందరూ చెప్పే రోటీ కపడా మకాన్ మాటలు గుర్తొచ్చాయి. నా అభిరుచి మేరకు అందులో కపడాకి ప్రాధాన్యతనిచ్చాను. భారతీయులు ముఖ్యంగా ఆడవాళ్ళు దుస్తులకి ఇచ్చే ప్రాధాన్యం మరి దేనికి ఇవ్వరు. రెండోది నగలకు. కానీ ఆ రెండో వ్యాపారం చేయడానికి నా రెక్కల శక్తి సరిపోదు. అందుకని చీరల వ్యాపారమే ఎంచుకున్నాను. ఆ అమ్మాయి చెప్పడం ఆపి, బోర్ కొట్టించడం లేదు కదా అని అడిగింది. లేదు లేదు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్రొసీడ్ అన్నారు సభలో ఉన్న ఆడవాళ్ళంతా ఉత్సాహంగా. ఇప్పుడైనా అర్థమైందా డియర్, మా ఆడవాళ్ళు ఏమి ఇష్టపడతారో అన్నట్టు కొంచెంగా నా కనుబొమ్మలు ఎగరేస్తూ శేఖర్ వంక చూశాను. శేఖర్ నవ్వి ఊరుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. పెట్టుబడి కోసం మార్వాడి సేట్ని అప్పు అడిగాను. ప్రతి నెల 5,000 రూపాయలు వడ్డీ కట్టాలి సుమా అంటూ 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. కొన్నాళ్ళు ఓ వాహనం అద్దెకు తీసుకొని అందులో చీరలు తీసుకెళ్తూ ప్రతి కాలనీలో ఉండే కమ్యూనిటీ హాల్లో చీరల ఎగ్జిబిషన్ పెడుతూ ఉండేదాన్ని. అనతి కాలంలోనే నా చీరల సెలక్షన్ బాగుంటుంది అన్న టాక్ వచ్చి చీరలన్నీ హాట్ కేక్స్లా అమ్ముడుపోవడం మొదలయ్యాయి. వచ్చిన లాభంలో 6 నెలలు తిరగకుండానే సొంతంగా చీరల రవాణా కోసం ఒక వెహికల్ కూడా కొనుక్కోగలిగాను. ఓవైపు ప్రతి నెలా వడ్డీ కడుతూనే ఓ బట్టల షాపు ఓపెన్ చేయడం, 100 మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వగలగడం, 5 ఏళ్ల కాలంలో 5 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించడం. తలుచుకున్నప్పుడల్లా ఇది కళ నిజమా అనిపిస్తూ ఉంటుంది. చెప్పడం ఆపింది ఆ అమ్మాయి. హాల్ అంతా చప్పట్లతో మోగిపోయింది. మరి ఈ మూడో కవర్ సంగతి ఎవరో లేచి అడిగారు. ఆ సంగతే చెప్పబోతున్నాను. 5 ఏళ్ళు గడిచిపోయి జీవితంలో స్థిరపడ్డాక మార్వాడి సెట్ ఆ కవరు ఓపెన్ చేయమన్నారు కదా, సరిగ్గా ఈ రోజుతో 5 ఏళ్ళు పూర్తవుతున్నాయి. దాన్ని మీ అందరి సమక్షంలో ఇక్కడే ఓపెన్ చేయాలనుకుంటున్నాను అంటూ జాగ్రత్తగా ఆ మూడో కవర్ ఓపెన్ చేసింది మానస. కవర్లో నుంచి బయటకు తొంగి చూస్తున్న ఉత్తరాన్ని సుతారంగా బయటికి లాగింది. డియర్ మానస, నీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నువ్వు చదువుకోలేని దుస్థితిలో ఉన్నందువల్ల చదువు కోసం సహాయం చేయమంటూ నువ్వు మీ స్కూల్ పేరెంట్స్కి రాసిన ఉత్తరం నా కంటపడింది. నన్ను కదిలించింది. అందుకే నీ చదువు కోసం నేను పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చాను. అవి నాకు మళ్ళీ నువ్వు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే నీకు ఉద్యోగం దొరికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మా ఆవిడ నగల పెట్టెలో మూలుగుతున్న ఆమె పీకాకు డైమండ్ నెక్లెస్ని ఆమెకు తెలియకుండా మార్వాడి సేటు దగ్గర కుదవపెట్టి ఆయనతో నీకు 5 లక్షల రూపాయలు అప్పు ఇప్పించి ఆ వడ్డీ భారం నీ మీదే మోపాను. అఫ్కోర్స్ ఈ డ్రామాలేమీ లేకుండా ఆమెకు ఈ విషయం చెప్పి నేను ఆ నెక్లెస్ తీసుకొని రావచ్చు. కానీ తనకి ఎన్ని నగలున్నాయో కూడా తెలియని ఆ మనిషికి సంవత్సరాల తరబడి అలా నిరుపయోగంగా ఉన్న నగలని ఉపయోగించి అదనపు ఖర్చేదీ లేకుండా కొందరి జీవితాల్లో ఎలా వెలుగులు నింపవచ్చో ఆమె కూడా తెలియచేసేందుకే నేను ఇదంతా చేశాను. ఇంకో సంగతి, మునిగిపోతున్న వాళ్ళని రక్షించే ప్రయత్నంలో మన చిటికెన వేలును అందించాలి తప్ప మన వీపును అందించాలని చూస్తే వారి బరువుకి
మనమే మునిగిపోతాం. ముఖ్యంగా అన్నీ అప్పనంగా సమకూర్చితే ఎవరైనా సోమరిపోతులే అవుతారు. ఎప్పుడు ఎవరో ఒకరి ఆసరాకై ఎదురు చూస్తూనే ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ మీద కూడా కొంచెం బరువు బాధ్యతలు మోపాలి. ఒకరికి సహాయం చేసే విషయంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మన సహాయం ఎప్పుడూ వృధా కాదు, అపాత్రదానం అసలే కాదు. ఆ ఆలోచన నువ్వు అలవర్చుకోవాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నీ శ్రేయోభిలాషి. చదవడం ఆపింది మానస. చప్పట్లతో మోగిపోయింది ఆ సభామందిరం. ఇంతకీ ఆ శ్రేయోభిలాషి ఎవరో మీకు తెలిసిందా మానసా? ఎవరో అడుగుతున్నారు. అది ఎవరో కాదు, మా శేఖర్. ఆ నెక్లెస్ ఎవరిదో కాదు, నాది అని సంతోషంగా అరిచి శేఖర్ని పట్టుకొని లేచి ఆయన్ని అందరికీ చూపించాలని ప్రయత్నించాను. కానీ నా చేతిని నొక్కిపట్టి నన్ను లేవనీయకుండా చేస్తూ, మనది గుప్తదానం రజని, అందరికీ దండోరా వేయాల్సిన అవసరం లేదు అన్నాడు శేఖర్ నాకు మాత్రమే వినిపించేలా. సభికులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆయన ఎవరో తెలియదు, కానీ ఆ థ్రిల్లు నాకు అలాగే ఉండని, నాకు తటస్థపడిన ప్రతి వ్యక్తి ఆ శ్రేయోభిలాషే కావచ్చు అనుకొని అందరి పట్ల ప్రేమతో మసలుకుంటాను ముగించింది ఆ అమ్మాయి. ఆమె కళ్ళల్లో కనిపించని తడి. అందరి గుండెలు ఆర్ద్రమయ్యాయి. స్టాండింగ్ ఒవేషన్తో అభినందనల వర్షం కురిసింది. నిజం చెప్పొద్దు, శేఖర్ ముద్దొచ్చాడు అంతమందిలో. ఆ పని చేయలేక శేఖర్ చేయి గట్టిగా నొక్కి వదిలేశాను. మనసంతా తెలియని ఆనందంతో నిండిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.